ఓ దిక్కు వరద బాధితుల గోసలు దగ్గరుండి తెలుసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు ప్రకాశం బ్యారేజీకి పోయి పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి ఏం కాతా అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. గుద్దుకున్న బోట్లను తీసేసిరా అని ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడట. ఏపీ సీఎం గారి పర్యటన ఎట్టెట్ట సాగింది ఏం కథ చూద్దాం పారి. నిన్నీయాల కొడుతున్న వానలతోనే పొంగుతున్న వరదలతోని ఇంకా ఏపీలో ఆగమే ఉన్నట్టున్నది కదా. మీది బాదుకున్న రాష్ట్రాల వానలు ఈడిసీడిసి చంపుతుండే వరకల్లా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, డొంకలు, అలుగులు దుంకుకుంటా పోటెత్తి వరదలు వస్తున్నాయి. పొంగుడు వంగుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడుతున్నాయట. ఆ నీళ్ళన్ని ప్రకాశం బ్యారేజ్లకే పోతున్నాయట. అందుకే గేట్లు మంచిగా చేస్తుర్రు. అట్లనే పడవలను కూడా తీసేస్తున్నాం సారా అని ఆఫీసర్లు చంద్రాల సార్కు చెప్పుకొచ్చిర్రు. పనులు బిరాన అయిపోవాలి, మళ్ళా వానలు పడితే బ్యారేజీ బందోబస్తుగా ఉండేటట్టు మంచిగా చేయండి అన్నాడు. మీరు ఇంత మంచిగా చెప్పినాక చేయకుండా ఊకుంటామా? తప్పకుండా చేస్తాం సారు అని అధికారులు కూడా అన్నారు. అయ్యా చంద్రాల సారు, మీకు కూడా వానకాలంలో వరదలు వస్తాయి. విజయవాడ మునిగిపోయి బెజవాడ మొత్తం బెంబేలెత్తి పోతుందని ఎరుకుండి కూడా ఎందుకు లాపర్వా చేసిండ్రు? వాతావరణ శాఖలు హెచ్చరికలు చేసినప్పుడే ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే ఇంత ముప్పు రాకపోవు. ఆస్తి నష్టం జరిగినా సరే గానీ ప్రాణ నష్టం జరగకపోవు. ఇవన్నీ మీకు తెలియని కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు హెచ్చరికల గురించి ఎరకైనోళ్ళు.